ఒక తరగతి గదిలో ఒక మాస్టరు మ్యాథ్స్ క్లాస్ చెప్తున్నప్పుడు ఒక ప్రాబ్లం రాసి ఎవరు దీన్ని సాల్వ్ చేస్తారు అన్నారు. అందరూ స్టూడెంట్స్ సైలెంట్ గా ఉన్నారు. ఒక మూలను కూర్చుని వింటున్న ఒక పిల్లడు మాత్రం నేను చేస్తాను అన్నారు. అనగానే మాస్టర్ హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక్కడికి వచ్చి ప్రాబ్లం క్లియర్ చేయన్నారు. కానీ ఆ క్లాస్ రూమ్ లో ఉన్న పిల్లలందరూ అతను వెళ్ళకూడదని గోల చేశారు. అతనేదో ప్రాబ్లం సాల్వ్ చేస్తే మాస్టరు పిల్లని తిడతాడని కాదు, ఆ పిల్లాడు వచ్చి ఎక్కడ తన చేతితో బోర్డును తాకుతాడేమో అని. ఎందుకో తెలుసా, ఆ పిల్లవాడు ఒక అంటరాని కులానికి చెందినవాడు. వాడు తాకిన ఆ బోర్డుని మళ్ళీ మేము తాకాలా? అలా అయితే మేము స్కూల్కే రాము, మానేస్తాం అని పిల్లలందరూ ఉపాధ్యాయుడితో చెప్పాడు. దాంతో ఆ పిల్లవాడు బాధతో అక్కడే ఆగిపోయాడు. ఇది మాత్రమే కాదు, స్కూల్లో పిల్లలందరూ ఒక కుండలో కావలసినంత చల్లని నీటిని తాగుతుంటే ఆ పిల్లవాడు మాత్రం స్కూల్లో ఉండే గుమాస్తా వచ్చి ఒక డబ్బాతో కొంత ఎత్తు నుండి నీళ్లు పోస్తే ఆ బాబు తన దోసిట్లో పట్టుకొని నీళ్లు తాగేవాడు. ఎందుకంటే ఆ పిల్లవాడు కుళాయిని ముట్టుకోకూడదు అని. కారణం, అతను ఒక అంటరాని కులానికి చెందినవాడు కనుక. పాపం ఆ పిల్లవాడు ప్రతిరోజు అవమానం పడి ఏడుస్తున్న గుండెతో ఇంటికి వచ్చి, అమ్మా మనం గుడికి వెళ్దాం, దేవుణ్ణి చూడాలి, చాలా చెప్పుకోవాలి అని అంటే ఆ తల్లి కోపంతో గదిలోకి తీసుకెళ్లి ఇంకోసారి ఈ మాట నీ నోటి నుంచి రాకూడదు అని హెచ్చరించింది. ఎందుకంటే ఆ కులం వారిని గుడి మెట్లు కూడా ఎక్కనివ్వరు. అందుకే ఆ తల్లి ఆ పిల్లవాడికి అర్థమయ్యేలా చెప్పలేక అదేదో తప్పులాగా తన నోటిని మూసేసింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, తన బాల్యమంతా ఎన్నో చీదరింపుల్ని, అవమానాల్ని భరించాడు. ఇలా తనకు జరిగినట్లు ఇంకెవరికి జరగకూడదని తన జీవితాన్నే పణంగా పెట్టి చివరికి సమాజంలో వర్ణ వర్గ భేదాలు లేకుండా అందరికీ సమాన హక్కుల్ని కల్పించేలా దేశ రాజ్యాంగాన్ని రూపొందించే స్థాయికి ఎదిగాడు. అంటరాని వాడి నుంచి ఎందరో ఆరాధించే స్థాయికి ఎదిగాడు. చిరస్థాయిగా భారతీయుల గుండెల్లో నిలిచిపోయాడు. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజు ఈ వీడియోలో ఈయన జీవితంలో ఎలా ఎదిగాడు, ఎన్ని మలుపులున్నాయి, మొత్తం మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీరు చాలా ఇన్స్పైర్ అవుతారు. జస్ట్ ఒక చిన్న లైక్ చేసి నాకు మీరు సపోర్ట్ ఇస్తే చాలు. అంబేద్కర్ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఒకటే, వీరు రాజ్యాంగాన్ని రాశారు అని. కానీ ఈయన గొప్పతనం ఇది మాత్రమే కాదు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ శిల్పిగా పనిచేసింది వీరే. వీరు ఒక ప్రముఖ న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా, స్వాతంత్ర సమరంలో దళితుల నాయకుడిగా, ఒక రచయితగా, మానవ శాస్త్ర అధ్యయనకర్తగా, చరిత్రకారుడిగా, ప్రసంగికుడిగా, పండితుడిగా, విప్లవకారుడిగా, బౌద్ధ ధర్మ పునరుద్ధరణకర్తగా, కుల నిర్మూలన కోసం ఎంతగానో కృషి చేసిన వ్యక్తిగా, ఇలా ఎన్నో విధాలుగా ఈయన జీవితాంతం ఇతరుల కోసం బతికాడు. అసలు వీరి జీవితం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. అది 1891 ఏప్రిల్ 14 మధ్యప్రదేశ్ లోని మౌ గ్రామంలో రామ్జీ మరియు సీమాబాయి దంపతులకు 14వ సంతానంగా జన్మించిన బిడ్డే అంబేద్కర్. ఈయన పూర్తి పేరు భీమ్రావ్ అంబేద్కర్. అంబేద్కర్ మహార్ అనే ఒక దళిత కుటుంబానికి చెందినవాడు. ఆ ప్రాంతంలోని ప్రజలు ఈ కులాన్ని అప్పట్లో చాలా తక్కువ తరగతి కులంగా చూసేవాళ్ళు. దాంతో ఈ కులంలో పుట్టిన వాళ్ళందరినీ సమాజంలో మిగిలిన కులాల వాళ్ళు ఒక అంటరాని కులంగా చూసేవాళ్ళు. అంబేద్కర్ తండ్రి అలాగే తాత కూడా బ్రిటిష్ సైన్యంలో సుబేదార్ గా పనిచేసేవాళ్ళు. ఇక అంబేద్కర్ కి స్కూల్ కి వెళ్లే వయసు వచ్చినా కూడా తన తండ్రి స్కూల్లో జాయిన్ చేయలేదు. కారణం, అంటరాని కులాల వాళ్ళకి చదువుకునేందుకు పాఠశాలలో అనుమతించేవాళ్లు కాదు. కానీ అంబేద్కర్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తన వయసు పిల్లలంతా బ్యాగ్స్ వేసుకొని స్కూల్స్ కు వెళ్తుంటే తన తండ్రి దగ్గరకు వెళ్లి బడికి వెళ్తాను అని పట్టుపట్టాడు. అప్పుడు అతను బ్రిటిష్ అధికారి దగ్గరకు వెళ్లి, దొరా నా బిడ్డను స్కూల్లో చేర్చడానికి అనుమతి ఇవ్వండి అయ్యా అని వేడుకున్నాడు. దాంతో ఆ అధికారి సహాయంతో అంబేద్కర్ ను బడిలో చేర్పించగలిగారు. కానీ బడిలో అతన్ని పిల్లలందరూ దూరం పెట్టి అంటరాని వాడు అని హేళన చేశారు. ఈ చేదు అనుభవాలను ప్రతిరోజు అనుభవిస్తూనే చదువుకున్నాడు. ఆ టైంలో తండ్రి రిటైర్ అయ్యే సమయానికి అంబేద్కర్ తల్లి సీమాబాయి అనారోగ్యం కారణంగా చనిపోయారు. ఆ సమయంలో అంబేద్కర్ వయసు కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. తర్వాత అతను వాళ్ళ అన్నదమ్ముల అక్కల దగ్గర పెరిగాడు. ఇక బడిలో కొందరు ఉపాధ్యాయులు అంబేద్కర్ ని బయట కూర్చోబెడితే మరికొందరేమో గదిలో ఒక మూల కూర్చోబెట్టేవాళ్ళు. ఎవరూ కూడా అంబేద్కర్ ని కనీసం తాకేవారు కాదు. ఒకరోజు అంబేద్కర్ బడి నుంచి ఇంటికి వెళ్తుండగా దాహం వేసి దారిలో ఒక బావి దగ్గర నీరు తాగితే కొంతమంది బ్రాహ్మణులు వచ్చి ఆ బాబుని చెప్పులతో కొట్టారు. అలాగే ఒకరోజు అంబేద్కర్ సెలూన్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ సెలూన్ లో ఉండే వ్యక్తి అందరి ముందు మరొక్కసారి ఇక్కడికి రావద్దని కొట్టాడు. దాంతో చివరికి అంబేద్కర్ తన పాఠశాల రోజుల్లో తన అక్కతో హెయిర్ కట్ చేయించుకునేవాడు. ఇలా ప్రతి విషయంలో అంబేద్కర్ ఆత్మ గౌరవాన్ని నలుగురు ముందు దెబ్బతీశాయి. అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. తనలాగా ఇంక ఏ దళితులు ఇలా ఇబ్బందులు ఎదుర్కోకూడదని అనుకున్నాడు. ఇలా స్కూల్ చదువుకొని కంప్లీట్ చేసుకున్నాడు. కానీ తనకు ఇష్టం లేకపోయినా పర్షియన్ భాషను
చదువుకున్నాడు. ఇంతలో అతనికి 16 ఏళ్ల వయసు వచ్చేసరికి 9 ఏళ్ల వయసు ఉన్న రమాబాయి అనే అమ్మాయినిచ్చి పెళ్లి చేశారు. అది 1906లో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ఏమాత్రం నిర్లక్ష్యం చేయలేదు. తరువాత 1907లో మెట్రికులేషన్ ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు. ఆ తర్వాత అప్పటి పరోడా మహారాజు అయిన షాయద్ యూరఫ్ గైకోడ రాజు ఇచ్చిన 25,000 రూపాయలతో బిఏ చదువుకొని 1912లో బిఏ పాస్ అయ్యారు. బిఏ పాస్ అవగానే బరోడా మహారాజు తన సంస్థానంలో అంబేద్కర్ కి ఉద్యోగాన్ని ఇచ్చారు. కానీ అంబేద్కర్ కి ఇంకా పెద్ద చదువులు చదువుకోవాలని కల, అందుకని ఆ ఉద్యోగం చేయలేదు. ఈ విషయాన్ని మహారాజుకి చాలా విధేయతో తెలిపాడు. తనకు విదేశాల్లోకి వెళ్లి చదువుకోవాలనుందని, తిరిగి వచ్చాక ఇదే సంస్థానంలోనే 10 సంవత్సరాలు పనిచేస్తానని మహారాజుని అడగగా అందుకు మహారాజు గారు అంగీకరించారు. దాంతో బరోడా మహారాజు అంబేద్కర్ చదువు కోసం డబ్బును ఇచ్చి ఆర్థికంగా సహాయం చేయగా ఆ తర్వాత సంవత్సరం 1912లో అమెరికాలో ఉన్న న్యూయార్క్ నగరంలో కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరాడు. అక్కడ అమెరికాలో 4 సంవత్సరాలు చదువుకొని ఎంబీఏ, పిహెచ్డి డిగ్రీలని సాధించాడు. ఆ తర్వాత 1917లో భారత్ కు తిరిగి వచ్చాడు. అప్పటికి అంబేద్కర్ వయసు 27 సంవత్సరాలు. ఒక దళితుడు విదేశాలకు వెళ్లి మరీ చదువుకుని రావడం అక్కడ మొదటిసారి అవడంతో ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ని చూసి ఆశ్చర్యపోయారు. అంబేద్కర్ ని అవమానించిన వేరే కులాల వారు ఈర్ష్యతో రగిలిపోయారు. ఇక మహారాజు గారికి మాట ఇచ్చినట్లుగా విదేశాల నుండి వచ్చాక మహారాజు గారి మిలిటరీ కార్యదర్శిగా పనిచేశారు. 5 సంవత్సరాలు పనిచేశాక అంబేద్కర్ కి ఇంకా చదువుపై ఉన్న ఆసక్తి చూసి మహారాజు మరోసారి ఆర్థికంగా సహాయం చేసి విదేశాలకు పంపించారు. అప్పుడు అంబేద్కర్ వయసు 32 సంవత్సరాలు. ఆ వయసులో కూడా కొలంబియా విశ్వవిద్యాలయంలో పిహెచ్డి, లండన్ విశ్వవిద్యాలయంలో డిఎస్ఏ పట్టాలను పొందాడు. ఇలా అంబేద్కర్ ఉన్నత చదువులన్నీ చూసి ప్రతి ఒక్కరూ అసూయపడేవాళ్లు. మరలా చదువు పూర్తి చేసుకుని అంబేద్కర్ తిరిగి ఇండియాకి వచ్చారు. ఇదే సమయంలో అనగా 1927లో మహారాష్ట్రలో మహాద్ నగరంలో దళితుల గురించి, వారి కష్టాల గురించి ఒక మహాసభ ఏర్పాటు చేయగా కొన్ని వేల మంది ఈ సభకు హాజరయ్యారు. ఈ సభ ద్వారా అంబేద్కర్ మొదటిసారి దళితుల కోసం పోరాటం చేసి చెరువులో నీళ్లను దళితులు కూడా తాగేలా అనుమతిని కలుగజేశారు. దానితో ఒక్కసారిగా ఈ సంఘటనతో అంబేద్కర్ పేరు మహారాష్ట్ర మొత్తం మారుమోగిపోయింది. ఇంకా అదే సంవత్సరంలో బహిష్కృత భారతి అనే మరాఠీ భాష పత్రికను ప్రారంభించి ఆ పత్రిక ద్వారా ప్రజల్లో మార్పు తెచ్చేలా ఎన్నో వ్యాసాలను రాసి ముద్రించారు. ఇక ఆ తర్వాత 1931లో 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో అంబేద్కర్ దీనికి హాజరు కాగా ఈ సమావేశంలోనే గాంధీజీని కలిశారు. ఈ సమయంలో వీరిద్దరి మధ్య కొన్ని భేదాభిప్రాయాలు వచ్చాయి. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఇవ్వాలని అంబేద్కర్ పట్టుపట్టగా అలా చేస్తే హిందూ సమాజం విడిపోతుందని ఒప్పుకోలేదు. సో అందుకని వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. కానీ తర్వాత సంవత్సరం 1932లో అంబేద్కర్ దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రకటన తెలుసుకున్న గాంధీజీ దీనికి విరుద్ధంగా నిరాహార దీక్షను చేపట్టాడు. దాంతో అంబేద్కర్ పై నైతిక ఒత్తిడి బాగా పెరిగింది. చివరికి అంబేద్కర్ కి గాంధీజీకి పూనా ఒప్పందం వలన అన్ని చెక్కబడ్డాయి. ఆ తర్వాత గాంధీజీ అంటరానితనం నిర్మూలనలో అంబేద్కర్ కి తోడుగా నిలబడ్డాడు. ఇక ఆ తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం, బ్రిటిష్ వారిపై తిరుగుబాటు, చివరికి స్వాతంత్రం అనేది రావడం జరిగాయి. ఇక స్వాతంత్రం వచ్చాక భారతదేశ పరిపాలన ఎలా ఉండాలని నిర్ణయిస్తూ రాజ్యాంగాన్ని రాయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం సంబంధించిన రాజ్యాంగ పరిషత్లో 7 నియమించారు. వారిలో అంబేద్కర్ కూడా ఒకరు. ఈ 7 ఒకరు చనిపోగా మరొకరు అమెరికాకు వెళ్లారు. ఇంకొకరు రాష్ట్ర రాజకీయాల్లో బిజీ అవ్వగా మరో 2 ఢిల్లీకి దూరంగా ఉండడంతో చివరికి భారత రాజ్యాంగం రాయాల్సిన బాధ్యత మొత్తం అంబేద్కర్ గారే మోయాల్సి వచ్చింది. దానితో అంబేద్కర్ గారు చాలా ఖచ్చితంగా ఉండేలాగా రాజ్యాంగాన్ని రాశారు. ఆ తర్వాత ఈయన కేంద్ర న్యాయశాఖ మంత్రి మండలిలో పనిచేసి 1951లో రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత 1956లో నాగపూర్ లో బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆ తర్వాత వారి మిగిలిన జీవితాన్ని పుస్తకాలు రాయడంలో గడిపారు. అంబేద్కర్ గారు నిరంతరం పుస్తకాలను చదువుతూ ఉండేవారు. ప్రస్తుతం మనం 1-2 సబ్జెక్టులకే కష్టమని భావిస్తున్నాం. అలాంటిది ఆయన ఏకంగా 64 సబ్జెక్టుల్లో పర్ఫెక్ట్ గా మాస్టర్స్ ను చేశారు. తన జీవితం మొత్తంలో 20,000 పుస్తకాలను కలెక్ట్ చేసి పెట్టుకున్నారు. ఒకసారి ఈ పుస్తకాలన్నింటినీ తీసుకుని అమెరికా నుండి తిరిగి వస్తున్నప్పుడు ఆ ఓడపైకి ఒక సబ్మెరైన్ దాడి చేయడంతో ఆ ఓడ మునిగిపోయింది. దాంతో అంబేద్కర్ తన పుస్తకాలలో 6,000 పుస్తకాలని కోల్పోయారు. అంబేద్కర్ గారి మొదటి భార్య రమాబాయి అనారోగ్యం కారణంగా 1935లో చనిపోయారు. ఆ తర్వాత తన జీవితంలో చాలా కాలం ఒంటరిగానే గడిపారు. ఈయనకి 1948లో అనగా 50 ఏళ్ల వయసులో డయాబెటీస్ మరియు న్యూరోపాథిక్ పెయిన్ అనే వ్యాధులు వచ్చాయి. దానికి
గాను ఇన్సులిన్ మరియు హోమియోపతి మందులను వాడారు. అనారోగ్యం కారణంగా బొంబాయికి వైద్య నిమిత్తం వెళ్ళగా అక్కడ శారదా కబీర్ అనే ఒక మహిళను కలిశారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నారు. దాంతో అంబేద్కర్ 1945 ఏప్రిల్ 15న తన 57 సంవత్సరాల వయసులో న్యూఢిల్లీలో రెండో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అనంతరం అంబేద్కర్ గారి ఆరోగ్యం శారదా గారు ఎంతో శ్రద్ధగా 1956 డిసెంబర్ 6న తీవ్ర అనారోగ్యం కారణంగా తన 65 వయసులో నిద్రలోనే కన్నుమూశారు. ఆయన జీవితం అంతా ఎక్కువ చదువుకోవడానికి కేటాయించారు. చదువు వల్లనే జీవితాలు మారతాయని నమ్మారు. అండ్ ఎకనామిక్స్ లో ఇండియాలోనే కాదు ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా డాక్టరేట్ ని సాధించారు. 1990లో ఈయనకి భారత ప్రభుత్వం భారత రత్నను ఇచ్చి సత్కరించింది. దళిత కులాల వారికి సమాజంలో గౌరవం సమాన హక్కులు కలిగేలా చేశారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో అంబేద్కర్ గారి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ కోడ్ క్రిష్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వస్తాను. బాయ్.